బ్రేకింగ్ ని చూసినాం. పంటలు నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. తడిసిన ధాన్యం సైతం కొంటామని రైతులు ఆందోళన చెందొద్దని హామీ ఇచ్చారు. గడిచిన 100 ఏళ్లలో ఇంతటి పంట నష్టం ఎప్పుడూ జరగలేదని చెప్పారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్, దుర్షేడు, గోపాలపూర్, జేగుర్తిలో వర్షాల వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించారు మంత్రి గంగుల. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్ఫలిన్లు సరఫరా చేయకపోవడం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనాలని, ఫసల్ బీమా అమలు చేయాలని మంత్రి గంగుల కమలాకర్ను కోరారు రైతులు. అంటే మీరు తీసుకుపోయి మొత్తం కూడా ఇవాళ మీరు నేను కరెక్ట్గా మాట్లాడుకొని కళ్ళాలు మొత్తం లేపేద్దాం, డ్రైవర్లు వేయించుకోరు. ఇక మేము కోయం మరి ఇప్పుడు మళ్ళీ 2-3 రోజులు వర్షం తగ్గినాక వస్తాం. పంటలు నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. తడిసిన ధాన్యం సైతం కొంటామని, రైతులు ఆందోళన చెందొద్దని హామీ ఇచ్చారు. గడిచిన 100 ఏళ్లలో ఇంతటి పంట నష్టం ఎప్పుడూ జరగలేదని చెప్పారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్, దుర్షేడు, గోపాలపూర్, చేగుర్తిలో వర్షాల వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించారు మంత్రి గంగుల. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్ఫలిన్లు సరఫరా చేయకపోవడం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనాలని, ఫసల్ బీమా అమలు చేయాలని మంత్రి గంగుల కమలాకర్ను కోరారు రైతులు. పంట చేతికత్తే సమయంలో రైతుకు అకాల వర్షాలు పడ్డా, రాళ్ళ వర్షం పడ్డా కేవలము 10 నుంచి 20%, మ్యాక్సిమం 30% ఆ పంట నష్టమవుతుండే. కానీ ప్రప్రదంగా 100 సంవత్సరాల చరిత్రలో 100కు 100% డ్యామేజ్ అయింది ఈసారి. అంటే ఒక్కసారి రాళ్ళ వర్షం పడితే ఆ ఎకరాల్లో 1 కిలో కూడా వాపసు వచ్చే పరిస్థితి లేదు. అందుకే చాలా బాధాకరంగా కలుగుతున్నాం. చేతికొచ్చిన పంట ఆ రైతుకు నేలపాలైపోయింది. దానికి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ క్లియర్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే పంట నష్టం అవుతుందో 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తానని ప్రకటించడం జరిగింది. అది ఒకవైపు ప్రభుత్వం ఉండగా మా సివిల్ సప్లై శాఖ మాత్రం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజను కూడా మేము కొంటామని చెప్పడం జరిగింది. కొంచెం తడిచిన ధాన్యం ఉంటే ఒకసారి ఆరబెట్టుకుంటే ఎఫెక్టివ్ 17% మ్యాచర్ వస్తే ఇమీడియట్గా దాన్ని బాయిలర్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. నేనే ఆర్డర్ చేయడం జరిగింది. రైతులు ఆధారపడకూడదు. కొనుగోలు కేంద్రకు వచ్చిన పంటను ఎక్కువగా బాధపడకూడదు. మేము కొంటాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కొనుగోలు కేంద్రం రాకుండానే భూమిలో పంట పోతే మాత్రం ఆ ప్రభుత్వం ఆదుకుంటుంది కాబట్టి ఎవరు ఆధారపడకూడదు. ఇప్పటికే మన ఎఫ్సీ కూడా రిక్వెస్ట్ జరిగింది. తేమ శాతం 17 సడలించండి, కొంచెం 20% ఇచ్చే ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే మాయిశ్చర్ వచ్చే మూమెంట్లో మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ రైతు ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆదుకోమని చెప్పడం జరుగుతుంది. సో మోస్పాలు వాళ్ళు సడలిస్తారు నమ్మకం ఉంది. అయినా కూడా ఇప్పటికే మేము కొంత రైస్ మిల్తో మాట్లాడుతున్న జరుగుతున్నది. ఎక్కడైనా బాయిలర్ ఫెసిలిటీస్ ఉంటే గిట్ట వాళ్ళు ఇమీడియట్గా బాయిలర్లకు పంపించుకుని ఏర్పాటు చేయమని చెప్తున్నాం. దాన్ని కూడా మేము కలెక్టర్ మాట్లాడుతున్నాం. అందరూ కలెక్టర్ మాట్లాడినాం. ఎక్కడ వీలైతే అక్కడ ఇమీడియట్గా కొనుగోలు కేంద్రం నుంచి రైస్ మిల్ షిఫ్ట్ చేయమని చెప్పడం మేము కోరుతున్నాం.